5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్లో భారీ గెలుపుతో చరిత్ర సృష్టించింది. 15 ఏళ్ల మమత పాలనకు చెక్ పెట్టింది. బెంగాల్లో 206 సీట్లలో విజయం సాధించింది. దీంతో వెస్ట్ బెంగాల్లో కమలం సర్కారు కొలువుదీరనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అన్నీ తామై బెంగాల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ 208 సీట్లలో గెలిచింది. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 107 స్థానాల్లో గెలుపొందింది. అధికార డీఎంకే పార్టీ కేవలం 74 సెగ్మెంట్లకే పరిమితమైంది. ఏఐడీఎంకే 52 సీట్లు, పీఎంకే, కాంగ్రెస్ 5 సీట్లలో విజయం సాధించాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, సిపిఎం, సిపిఐ చెరో 2 స్థానాలు దక్కించుకున్నాయి. సర్వేలన్నీ తలకిందులు చేస్తూ బంపర్ మెజారిటీ సాధించిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కలిసొచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 140 సీట్లలో 102 స్థానాల్లో విజయ డంకా మోగించింది. సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 సీట్లకే పరిమితమైంది. అటు కేరళలో తొలిసారి బీజేపీకి 3 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. కేరళలో ఎల్డీఎఫ్ ఘోర పరాజయంతో దేశంలో వామపక్షాల ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి లేని పరిస్థితి వచ్చింది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. మొత్తం 126 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 102 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 21 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 2, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించాయి. బీజేపీ విజయంలో సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ వ్యూహాలతో పార్టీని విజయ పథం వైపు నడిపించారు. అటు ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కమలానికి కలిసొచ్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. 30 స్థానాలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి 6 చోట్ల, టీవీకే 3, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. పుదుచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16ను ఎన్డీఏ దాటేసింది. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసిన మమత ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 ఎన్నికల్లోనూ నందిగ్రామ్లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. బెంగాల్లో బీజేపీ 200కు పైగా సీట్లతో ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు ప్రధాని మోదీ. ఇది ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజని చెప్పారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పారు. గంగానది ప్రవహించే ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు నెగ్గామన్నారు. ఇక నుంచి బెంగాల్లో భయాందోళనలు ఉండవన్నారు మోడీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎం స్టాలిన్తో పాటు పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. కొలత్తూరు నుంచి బరిలో నిలిచిన స్టాలిన్ను టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 9,000 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవినీయంగా అంగీకరిస్తున్నట్లు చెప్పారు స్టాలిన్. డీఎంకే సారథ్యంలోని కూటమికి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పారు. డీఎంకే రాజకీయ ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుందని అన్నారు. తమిళనాడులో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ కు ఫోన్ చేసి అభినందించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఈ ప్రజా తీర్పు పెరుగుతున్న యువకలాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. దీనిని ఎవరూ కాదనలేరన్నారు. తమిళనాడులో పాటు పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన కార్యకర్తలకు థ్యాంక్స్ తెలిపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ కు గొప్ప విజయాన్ని అందించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. యూడీఎఫ్ విజయం అసాధారణమైనదని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది కఠోరమైన, స్ఫూర్తిదాయకమైన విజయమన్నారు. ఈ గెలుపునకు నాయకత్వం వహించిన రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీకి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. కేరళ ప్రజల పట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు. తెలంగాణ ప్రజల తరపున కేరళ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్.